ప్రతి మనిషి జీవితం అనే స్వల్పకాల ప్రయాణంలో తాను మరణించాక కూడా ఉపయోగపడాలి అనే ప్రకృతి సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవరుచుకోవాలనేది ఇప్పటి సమాజం యొక్క సందేశం. శరీరంలోని అవయవాలు రక్తపోటు, షుగర్ జబ్బు, కాలుష్యం, చెడు అలవాట్ల వలన ఇంకా వివిధ రకాలైన కారణాల వలన పాడైపోతున్నాయి. ముఖ్యంగా కిడ్నీలు, లివరు, గుండె, ఊపిరితిత్తులు ఈ అవయవాలన్నీ కూడా వివిధ జబ్బుల వలన పాడైపోయినప్పుడు వాటిని ఇంకొకరికి ఇవ్వటానికి అవయవ దానం అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చింది. ప్రజా ఆలోచన వేదిక పేరిట పెద్ద ఎత్తున అవయవ దానం గురించి చైతన్యం కలిగించడానికి గుంటూరులో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ, మరణించిన ప్రతి ఒక్కరు జీవించాలనే ఉద్దేశంతో నేత్ర అవయవ దేహదానం చేయాలని పిలుపునిచ్చారు. పూడ్చి పెడుతున్నారని పెద్ద మెసేజ్ ఇస్తాడు, పేపర్లో టీవీలు అన్ని ప్రకటన చేస్తాడు. ప్రకటన చేస్తే అందరూ ఆశ్చర్యపోతారు, నీకు పిచ్చా ఏంటి, ఇంత పెద్ద కారు మాకు ఇచ్చిన మేము వాడుకుంటాం, దాన్ని పూడ్చిపెట్టడం ఏంటి అని చెప్పి అతని మీద ట్రాల్ చేస్తుంటారు, అందరు మెసేజ్లు పంపిస్తుంటారు, వీడియోలు రిలీజ్ చేస్తుంటారు యూట్యూబ్లో. సో అయినా మూర్ఖంగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అంటే 15వ తారీఖు అనుకోండి, 15వ తారీఖు అమెరికాలో 15 ఏప్రిల్ రోజునే అమెరికాలో అతను పెద్ద గొయ్యి తీసి ఒక క్రేన్ తీసుకొచ్చి ఆ అద్భుతమైన కొత్త కార్ని, సీల్ కూడా దీని కార్ని దాంట్లో పూడ్చిపెట్టడానికి రెడీ అయిపోతాడు. అందరూ చేరుకుంటారు, ఈ కారు నాకేవచ్చు కదా నాకేవచ్చు కదా కొట్టుకుంటారు. అక్కడ వేల మంది చేస్తారు, ఈ కార్ని పూడ్చిపెట్టద్దు, అట్లా చెయ్యొద్దు అని. అప్పుడు ఆయన ఆ బైక్ ఎక్కి వెహికల్ పైన ఎక్కి నుంచొని మాట చెప్తాడు, అందరికీ నమస్కారం, నేను ఈ కారుని పూడ్చిపెట్టేంత పిచ్చివాడిని కాదు, మీరందరూ పిచ్చివాళ్ళు. మీ కారు మీ దేహం అనే కారు ఖరీదు 3 కోట్లు. నేను పూడ్చిపెడితే ఈ కారు మ్యాక్సిమం అయితే 1 కోటి 1 కోటి అవుతుంది, లేకపోతే 10 కోట్లు అయినా సరే ఇదేముంది, ఏం ఉపయోగం లేదు. ఈ కారు 4 రోజులు వాడుకుని వదిలేస్తాము. ఈ దేహం అయితే 3 కోట్లు ఖరీదు చేసే ఎన్నో ఆర్గాన్స్ అందులో ఉన్నాయి. ఒక కిడ్నీ అను, ఒక లివర్ అను, అంటే 2 కిడ్నీలు ఉంటాయి, 2 లంగులు ఉంటాయి, ఒక హార్ట్ ఉంటుంది, ఇట్లా టిష్యూస్ ఎన్నో ఉంటాయి, బోన్స్ 206 ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకొక మనిషికి అవసరమైన వాడికి ఉపయోగపడతాయి. అలాంటి 3 కోట్ల ఖరీదైన మీ దేహాన్ని పూడ్చిపెడుతున్నారు, లేదా కాల్చి వేస్తున్నారు. ఆ పిచ్చి పనులు చేయకండి. ఈ మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ కారు నేను వాడు పూడ్చిపెట్టడానికి ఇక్కడ ఉన్నాను, ఇలా పిచ్చి పనులు చేయొద్దని చెప్పి ప్రాక్టికల్ గా ఒక మంచి సందేశాన్ని ఇస్తారంటే దీన్ని స్ఫూర్తితో మా అమ్మగారికి కూడా ఈ మధ్య కాలం చేశారు. ఆ స్ఫూర్తితో నేను మా అమ్మగారికి కళ్ళు శంకర్ హాస్పిటల్కి ఇచ్చాను, దేహమేమో కాటూరు మెడికల్ కాలేజీకి ఇచ్చాను. ఇది నాతోనే కాదు, సమాజంలో కూడా చాలా వ్యాప్తి చెందాలి, ఇంకా చాలామంది ఇవ్వడానికి ముందుకు రావాలనే ఒక సంకల్పం. దేహాన్ని కాలిస్తే బూడిద వచ్చింది, పూడిస్తేనే మట్టి వచ్చింది, దానివల్ల ఏమిటి ఉపయోగము? అదే మనం ఆ కళ్ళు కానీ అవయవాలు కానీ దేహం కానిస్తే అది మనకు చదువుకునే పిల్లలకి మన పిల్లలకే మనకు ఉపయోగపడుద్ది. కళ్ళు ఎంతోమంది కళ్ళతో వెయిటింగ్ లిస్టులో లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఒక కన్ను వచ్చేటప్పటికి ఒకరికి ఉపయోగపడేది, ఇప్పుడు ఒక కన్ను వచ్చి 5గురికి ఉపయోగిస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ వలన 2 కళ్ళు వచ్చేట 10 మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎక్కువగా వేస్ట్ చేసే బదులు సమాజంలో ఎంతోమంది అవయవాల గురించి మెడికల్ కాలేజీలు చదువుకునే వాళ్ళకి ప్రాక్టికల్స్కి చనిపోయిన దేహాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందిని తొలగించడంలో అవుతాము. ఇదే రకంగా ఏంటంటే మన చదువుకునే పిల్లలకి రీసెర్చ్కి కానీ దేనికైనా కానీ వాడు మంచి నాణ్యమైన వైద్యం నేర్చుకోవాలన్నా, వైద్యం చేయాలన్నా కూడా ఈ ప్రాక్టికల్స్లో అతి ముఖ్యమైనటువంటి మృతదేహం కావాలి. ఇవన్నీ ఆలోచించి
దాని ప్రకారంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలోని ఈ కరపత్రాన్ని తయారు చేసి ఈ రోజున మన చాలా మంది అపోహలు ఉన్నాయి, బాడీ ఇస్తేమో ఏదో ఆత్మ వెళ్ళదని చెప్పి ఈ మతాల్లో ఉన్నటువంటి భావం ఏంటంటే ఏ మతమైనా సరే ఇతరులకు సహాయపడమంటుంది, సేవ చేయమంటుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి కొంతమంది అవగాహన రాహిత్యంతో ఈ కొన్ని మూఢనమ్మకాలు ప్రజల్లో వ్యాప్తి చెందినాయి. అలాంటి ఏ మతంలో గ్రంథంలో కూడా ఇలాంటి దీని మూఢనమ్మకాలు ఎక్కడా లేవు. మేము కూడా స్టడీ చేశాము, బైబిల్ని స్టడీ చేశాము, ఖురాన్ని స్టడీ చేశాము, మన హిందువులకు సంబంధించినటువంటి గ్రంథాల్లో కూడా మేము స్టడీ చేశాము. ఎక్కడా కూడా అలాంటి ఇవ్వకూడదు, చేయకూడదు అనేది లేదు. కానీ ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు, మూఢనమ్మకాలు బయలుదేరి ఆ మూఢనమ్మకాల నిర్మూలనలో కూడా ఈ కరపత్రంలో సమాచారం ఉంది. కాబట్టి ఇది ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలనే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం.